అజయ్తో లాస్ట్ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత 2 నెలలు గడిచిపోయాయి. జీవితం మళ్లీ నార్మల్ అవుతున్నట్టే అనిపించింది. కార్తీక్ కూడా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు డిన్నర్ టైంలో ఫోన్ పక్కన పెట్టేస్తాడు. కొన్నిసార్లు ఆఫీస్కి లేట్ అయినా వచ్చాక నాతో మాట్లాడటానికి ట్రై చేస్తాడు. ఇంత చిన్న చేంజెస్ కూడా నా హార్ట్కి పెద్దవిగా అనిపించాయి. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ హస్బెండ్ కోసం కాదు, ప్రెజెన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. ఒక ఆదివారం మార్నింగ్ మేమిద్దరం బయట బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. చాలా రోజుల తర్వాత మేమిద్దరం రిలాక్స్డ్గా మాట్లాడుకున్నాం. కాలేజ్ మెమరీస్, ఫ్యూచర్ ప్లాన్స్, ట్రావెల్ గురించి. ఆ రోజు నాకు పెళ్లి మొదటి రోజుల వైబ్ గుర్తొచ్చింది. కానీ ఎక్కడో లోపల ఒక చిన్న ఫియర్ ఇంకా ఉంది. ఈ మార్పు టెంపరరీ అయితే ఆ ఆలోచన అప్పుడప్పుడు వస్తూనే ఉండేది. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి ఒక్క పెద్ద రీజన్ అవసరం ఉండదు. చిన్న చిన్న సైలెన్సెస్, ఇగ్నోర్ చేసిన ఫీలింగ్స్, అన్స్పోకెన్ డిసప్పాయింట్మెంట్స్, అవే స్లోలీ డిస్టెన్స్ క్రియేట్ చేస్తాయి. ఒకరోజు ఈవినింగ్ నేను బాల్కనీలో ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నాను. అప్పుడే కార్తిక్ వచ్చి నా పక్కన నిలబడ్డాడు. కొన్ని సెకండ్స్ ఇద్దరం సైలెంట్ గా అన్నాడు, "నువ్వు చాలా లోన్లీ ఫీల్ అయ్యావు కదా?" ఆ మాట విన్న వెంటనే నేను అతని వైపు చూశాను. అతని కళ్ళలో గిల్ట్ కనిపించింది. నేను వెంటనే ఏమీ మాట్లాడలేదు. అతను మళ్ళీ అన్నాడు, "నేను నోటీస్ చేయలేదు, కాని ఇప్పుడు ఆలోచిస్తే నువ్వు స్లోలీ దూరమవుతున్నావు." ఆ మాట విన్నాక నా హార్ట్ కొంచెం హెవీ అయ్యింది. ఎందుకంటే నేను ఎంత బాధపడ్డానో ఇప్పుడు అతనికి అర్థమవుతుంది. కాని అప్పట్లో నేను ఒంటరిగా ఆ బాధ క్యారీ చేశాను. ఆ రాత్రి మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. కార్తిక్ ఒక్కసారిగా అడిగాడు, "నువ్వు ఎప్పుడైనా నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నావా?" ఆ ప్రశ్న విన్నాక నేను షాక్ అయ్యాను. కొద్దిసేపు సైలెంట్గా ఉండి నిజం చెప్పాను. వెళ్ళిపోవాలని కాదు, కాని డిసపియర్ అయ్యిపోవాలని అనిపించింది. అతను ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. ఎందుకంటే అది సాడ్నెస్ ఎంత డీప్గా ఉందో చెప్పే మాట. ఆ రోజు తర్వాత కార్తిక్ నిజంగా ప్రయత్నించడం స్టార్ట్ చేశాడు. ఒక్కరోజు సడన్లీ మూవీకి తీసుకెళ్లాడు. మరొక రోజు నా ఫేవరెట్ ఐస్ క్రీం తీసుకొచ్చాడు. నేను కుకింగ్ చేస్తుంటే వెనక నుంచి వచ్చి హెల్ప్ చేశాడు. "నీకేంటి వచ్చింది సడన్లీ?" అని నేను నవ్వుతూ అడిగాను. అతను కూడా నవ్వి, "లేట్ అయినా నేర్చుకుంటున్నాను" అన్నాడు. ఆ మాట వినగానే నా హార్ట్లో ఏదో సాఫ్టన్ అయ్యింది. ఎందుకంటే మారడానికి ప్రయత్నించేవాళ్లు పర్ఫెక్ట్ కాకపోయినా ప్రెషస్. కొన్ని రోజుల తర్వాత మేమిద్దరం కలిసి ఓల్డ్ ఫోటోస్ చూస్తున్నాం. వెడ్డింగ్ ఆల్బమ్, హనీమూన్ పిక్స్, ర్యాండమ్ సెల్ఫీస్. ఒక ఫోటో దగ్గర నేను ఆగిపోయాను. ఆ ఫోటోలో మేమిద్దరం చాలా హ్యాపీగా కనిపిస్తున్నాం. కార్తిక్ నెమ్మదిగా అన్నాడు, "ఈ స్మైల్ మిస్ అయ్యింది." నేను ఏమీ మాట్లాడలేదు. కాని లోపల మాత్రం ఏదో కదిలింది. ఎందుకంటే మన రిలేషన్షిప్ పూర్తిగా పోయిపోలేదు. మధ్యలో సమ్వేర్ మేమిద్దరం ఒకరినొకరు లూజ్ అయ్యాం అంతే. ఒక రాత్రి నేను కిచెన్ క్లీన్ చేస్తుంటే ఫోన్ వైబ్రేట్ అయ్యింది. అన్నోన్ నంబర్. నా హార్ట్ ఒక్కసారిగా ఫాస్ట్ అయ్యింది. ఎందుకో అది అజయ్ అనిపించింది. కొన్ని సెకండ్స్ చూస్తూ ఉండి కాల్ లిఫ్ట్ చేశాను. "హలో." అవతల సైలెన్స్. తర్వాత ఫెమిలియర్ వాయిస్, "ఎలా ఉన్నారు?" అది నిజంగానే అజయ్. నా చేతులు కొంచెం షేక్ అయ్యాయి. "బాగున్నాను" అన్నాను. అతను చిన్నగా నవ్వి, "మీ వాయిస్లో ఇప్పుడు పీస్ ఉంది" అన్నాడు. ఆ మాట విన్నాక నేను కొన్ని సెకండ్స్ మాట్లాడలేకపోయాను. ఎందుకంటే అతను ఇంకా నన్ను అర్థం చేసుకుంటున్నాడు. నేను అడిగాను, "మీరు ఎలా ఉన్నారు?" అతను నవ్వి, "నేను ఓకే, కొత్త ప్రాజెక్ట్, కొత్త సిటీ" అన్నాడు. కాన్వర్సేషన్ చాలా నార్మల్గా సాగింది. కాని లోపల మాత్రం చాలా ఎమోషన్స్. కొన్ని మినిట్స్ తర్వాత అతను ఒక్కసారిగా అన్నాడు, "మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా?" అదే క్వశ్చన్. మళ్ళీ అదే క్వశ్చన్. కాని ఈసారి నేను వెంటనే ఆన్సర్ ఇవ్వాను. "ట్రై చేస్తున్నాను." అతను కొన్ని సెకండ్స్ సైలెంట్గా ఉండి, "అది చాలుతుంది" అన్నారు. ఆ మాట విన్నాక నా కళ్ళలో చిన్న స్మైల్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను పూర్తిగా బ్రోకెన్గా లేను. కాల్ కట్ అయ్యాక నేను చాలాసేపు ఫోన్నే చూస్తూ ఉన్నాను. ఒకప్పుడు ఈ వాయిస్ కోసం వెయిట్ చేసిన నేను ఇప్పుడు కామ్గా ఉన్నాను. అది చేంజ్. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. మనకి కొన్నిసార్లు
కొత్త పర్సన్ అవసరం ఉండదు. మన ఫీలింగ్స్ని రిమైండ్ చేసే వ్యక్తి చాలు. అజయ్ అలాంటి వ్యక్తి. అతను నా జీవితంలో పర్మనెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అతను వచ్చిన తర్వాత నేను నా లోన్లీనెస్ని ఇగ్నోర్ చేయడం ఆపేశాను. ఆ రాత్రి బాల్కనీకి వెళ్ళాను. చల్లని గాలి, దూరంగా ట్రాఫిక్ సౌండ్స్, ఆకాశం వైపు చూస్తూ నేను ఒక విషయం రియలైజ్ అయ్యాను. అజయ్ని నేను ప్రేమించానా? బహుశా కాదు. కాని అతను నాకు నేను ఎంత ఎమోషనలీ ఎంప్టీగా ఉన్నారో చూపించాడు. అతను ఒక ఫీలింగ్, ఒక ఫేజ్, ఒక రిమైండర్. మన జీవితంలో మనల్ని వినేవాళ్లు ఎంత ఇంపార్టెంటో గుర్తు చేసిన వ్యక్తి. అప్పుడే వెనక నుంచి కార్తిక్ వచ్చి నిలబడారు. ఏం ఆలోచిస్తున్నావ్ అన్నాడు. నేను చిన్నగా నవ్వి లైఫ్ గురించి అన్నాను. అతను కూడా స్మైల్ చేశాడు. కొన్ని సెకండ్స్ ఇద్దరం స్కై వైపు చూస్తూ నిలబడ్డాం. ఆ సైలెన్స్ ఈసారి అన్కంఫర్టబుల్గా అనిపించలేదు, పీస్ఫుల్గా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత నేను బేకింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. ఒకప్పుడు డ్రీమ్గా మిగిలిపోయిన విషయం ఇప్పుడు ఫైనలీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే క్లాస్ ముగిశాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంటికి వచ్చి కార్తిక్కి ఎక్సైటెడ్గా చెప్పాను. అతను జెన్యున్లీ స్మైల్ చేసి ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు. ఆ మాట విన్నాక నా హార్ట్లో ఏదో వామ్గా అనిపించింది. ఒకంటే చాలా రోజుల తర్వాత నేను నా జీవితాన్ని ఇంకొకరి కోసం కాదు, నా కోసం జీవించడం స్టార్ట్ చేశాను. ఒకరోజు క్లాస్ నుంచి వచ్చాక నేను ఫస్ట్ టైం కేక్ బేక్ చేశాను. షేప్ పర్ఫెక్ట్ కాదు, క్రీమ్ కూడా కొంచెం అనీవెన్, కానీ నేను చాలా ఎక్సైటెడ్. కార్తిక్ టేస్ట్ చేసి చిన్నగా నవ్వి అన్నాడు, ఇది బేకరీ లెవెల్ కాకపోయినా హ్యాపీ లెవెల్ చాలా ఎక్కువ. ఆ మాట విన్నాక నేను పెద్దగా నవ్వాను. చాలా రోజుల్లో తర్వాత ఆ నవ్వులో గిల్ట్ లేదు, ఫియర్ లేదు, జస్ట్ హ్యాపీనెస్. కొన్ని మెమరీస్ మనతో ఫరెవర్ ఉంటాయి. అజయ్ కూడా అలాంటి మెమరీ. కాని ఇప్పుడు ఆ మెమరీ నన్ను బాధపెట్టడం లేదు. అది నాకు ఒక లెసన్లా అనిపిస్తోంది. రిలేషన్షిప్ అంటే కేవలం ప్రేమ కాదు, మనల్ని వినడం, మన ఫీలింగ్స్ని నోటీస్ చేయడం, మన ప్రెజెన్స్ని వాల్యూ చేయడం. అవి లేకపోతే మనుషులు స్లోలీ ఎమోషనలీ దూరమైపోతారు. కాని సమయంలో మాట్లాడకుంటే కొన్ని రిలేషన్షిప్స్ మళ్ళీ హీల్ అవుతాయి. ఇప్పుడు మిర్రర్ ముందు నిలబడి నేను మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాను, నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఈసారి నేను చిన్నగా నవ్వి ఒక్క మాట చెబుతాను, స్లోలీ అవుతున్నాను. ఎందుకంటే హ్యాపీనెస్ అంటే ఒక్క రోజులో వచ్చేది కాదు, మనల్ని మనం మళ్ళీ కనుగొనే ప్రాసెస్. ఇంతే ఫ్రెండ్స్, పార్ట్ 3 మీకు ఎలా అనిపించిందో చెప్పండి.